హలో ఆల్. నెల్లూరు చేపల పులుసు అంటే తెలియని వాళ్ళు ఉండరండి. ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది. అదేంటో ఇవాళ మీకు చూపిస్తాను. బై ద వే మాది కూడా నెల్లూరే. 5 పెద్ద ముక్కలతో పులుసు పెడుతున్నానండి. 2 ముక్కలకి ఒక బాల్ అనుకోండి. అంటే మనకు సున్నుండ లడ్డు సైజు. 2 ముక్కలకి అంత చింతపండు. వాటర్ తక్కువ పోసుకొని హాట్ వాటర్ అయినా ఇలా నానబెట్టుకోవాలి. చింతపండు బాగా నానాక ఇలా మెత్తగా పిసుక్కోవాలండి. చింతపండులో ఎక్కువ వాటర్ పోయొద్దండి. ఇలా పిసుక్కోవాలి. పిప్పినంతా పక్కన పెట్టేసుకుందాము. మళ్ళీ ఆ పిప్పిలో మనం కొంచెం వాటర్ పోసుకొని అది కూడా చిక్కగానే కలుపుకోవాలి. ఇలా చేత్తో వడకట్టేసుకోవాలండి. బట్ పులుసు మాత్రం బాగా చిక్కగా ఉండాలి. ఇది టిప్ నెంబర్ 1. పులుసు ఎంత చిక్కగా ఉండాలంటే చూడండి, ఇలా చిక్కగా కలుపుకోవాలి. పులుసు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద దబర పెట్టుకోవాలండి. వెడల్పుగా ఉంటే చాలా బాగా వస్తుంది చేపలు. ఒక 2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా చిటపట అన్నాక ఒక 2 ఆనియన్స్ ఇలా మరీ సన్నగా ఏం అవసరం లేదని 2 ఆనియన్స్ ఇలా వేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఒక టమాటా వేసుకోవాలండి ముక్కలుగా కట్ చేసుకొని. వీడియో కొంచెం లెంతీగా ఉంటుందండి. బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి డీటెయిల్డ్గా పెట్టాను. ఈసారి గెస్ట్స్ వచ్చినప్పుడు ఈ చేపల పులుసు చేస్తే మాత్రం యాజ్ ఇట్ ఈజ్ మా చేపల పులుసు లాగే ఉంటుంది, నెల్లూరులో లాగే. ఇలా టమాటా కూడా బాగా వేగాక ఉప్పు వేసుకోవాలండి. మనము ఒక 2 టేబుల్ స్పూన్స్, పసుపు ఒక 1 టేబుల్ స్పూన్, కారం. చేపల పులుసుకి చింతపండు కారమే అండి మెయిన్ ఇంగ్రీడియంట్. కొలతతో సహా చెప్తున్నాను. ఒక్క చేప ముక్కకి 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. మీరు 6 ముక్కలు తీసుకుంటే 12 స్పూన్స్, 5 ముక్కలు అయితే 10 నేను ఇక్కడ 10 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత మనం చిక్కగా పిసుకున్న ఈ చింతపండు రసం అంతా వేసేసుకోవాలి. ఇలా బాగా తెల్లనివ్వాలండి ఈ రసాన్ని. చింతపండు రసం మాత్రం నీళ్ళుగా చేసుకోవద్దు. నానమ్మ ఇలాగే చెప్పేదండి. నేను ఎందుకని అడిగినా అలాగే అంట, నాకు తెలియదు. ఇప్పుడు బాగా తెల్లాక ఒక 3 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఇలా 3 గ్లాసెస్ వాటర్ పోసుకొని బాగా తెల్లనివ్వాలండి. యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయ్యి ఎలా వచ్చిందో కమెంట్స్లో మాత్రం పెట్టండి. ఒక 3 గ్లాసెస్ పోసుకున్నాక మనం సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు సరిపోలేదని ఇంకో 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇలా బాగా తెల్లాక ఇంకా నెక్స్ట్ స్టెప్ మన చేపలు వేసేసుకోవడమే. చూడండి, 5 పెద్ద ముక్కలు. మనకు రెగ్యులర్గా ఇంత పెద్దవి దొరకవు కాబట్టి 6 అనుకోవచ్చు. ఇలా బాగా వేసేసుకోవాలి, ఒకదాని మీద ఒకటి పడకుండా బాగా సెట్ చేసుకోవాలండి చేప ముక్కలు. ఇలా నీట్గా సెట్ చేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం సేపు అలాగే వదిలేసి బాగా తెల్లాక మూత పెట్టేసుకొని ఒక 15 to 20 మినిట్స్ ఉంచేసుకోవాలి. ఒక పక్క అంతా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టు అనమాట. టిప్ నెంబర్ 2 ఏంటంటే చేపల పులుసు అయ్యేంత వరకు ఒక్కసారి మాత్రమే ఫ్లిప్ చేయాలి. ఇది టిప్ నెంబర్ 2. ఊరికే చేప ముక్కలు టచ్ చేస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ, అస్సలు బాగుండదు. సో ఇలా ఫ్లిప్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ వదిలేయాలి. లాస్ట్లో మామిడికాయలు వేసుకోవాలండి. మనము ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసాక మామిడికాయలు ఇలా వేసేసుకుందాం. ఇవి కూడా బాగా సెట్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ బాగా చిక్కపడుతుంది. ఈ స్టేజ్లో అస్సలు చేప ముక్క టచ్ చేయొద్దు. ఇలా తిప్పుకోవాలి రౌండ్గా. మనము మూత పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఒక 10 మినిట్స్ బాగా చిక్కపడాలి పులుసు. అండ్ నా ద సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈస్ మెంతులు ఆవాల పొడి. ఇది అందరు వేస్తారో లేదో తెలీదు, కానీ మా నెల్లూరు చేపల పులుసులో మాత్రం మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ మెంతులు ఆవాల పొడి అండి. మెంతులు ఆవాల పొడి ఎలా చేయాలంటే మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆవాలకి 1 టేబుల్ స్పూన్ మెంతులు బాగా ఫ్రై చేసుకొని మిక్సీకి వేసేసుకోవడమే. అంతే, మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. నెల్లూరు చేపల పులుసు టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. పులుసు బాగా చిక్కపడాలండి. నెల్లూరు చేపల పులుసు అంటేనే చిక్కగా ఉంటుంది, వాటరీగా ఉండదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. థ్యాంక్ యూ.